హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం రాబోయే రోజుల్లో అమలు కానుంది. సో ఈ పథకానికి సంబంధించి మెయిన్ డేటా వచ్చి ఆధార్ కార్డ్ అండి. ఈ యొక్క ఆధార్లో పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. ఆధార్ లేని పిల్లలు అంటే ఆధార్ కార్డు లేనటువంటి పిల్లలు, అలాగే ఆధార్ కార్డులో డీటెయిల్స్ మార్పు చేసుకోవాలన్న పిల్లల కోసం ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. సో ఆధార్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్న విద్యార్థులు ఉంటారో వారికి తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% హాజరు కలిగి ఉండాలని చెప్పారు. అయితే మనకు ఈ పథకం వర్తించాలి అంటే మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్లో ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ చూసుకున్నట్లయితే ముఖ్యమైన డాక్యుమెంట్ ఆధార్ అండి. సో ఈ యొక్క ఆధార్ కార్డు తల్లి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు కరెక్ట్ డీటెయిల్స్ అనేది ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి యొక్క ఆధార్ కార్డును చేయించుకోవాలన్నా, అలాగే ఆధార్ కార్డులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి సరిచేసుకోవాలన్నా మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయాలు అలాగే అంగన్వాడీ కేంద్రాలలో ఆధార్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారండి. అక్కడ మీరు మీ యొక్క పేరు చేంజ్ చేసుకోవాలన్నా, ఆధార్లో ఏమన్నా ఎర్రర్స్ ఉంటే సరి చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో అమ్మఒడి పథకం అని ఉండేది కదండి. సో ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చాలామంది విద్యార్థులకు ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉండడం వల్ల పిల్లలకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది హోల్డ్లో పడడం జరిగిందండి. కాబట్టి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అలాగే కొత్తగా పిల్లలకు ఆధార్ కార్డ్స్ ఎవరైనా చేయించుకుంటున్నట్లయితే కనుక వారి యొక్క అంటే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ కావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే ఆధార్ కార్డ్ అనేది చేస్తారు. అలాగే పిల్లలను మీతో తీసుకువెళ్ళినట్లయితే పిల్లల యొక్క వేలిముద్ర కూడా అక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ జనవరి నెలలో 2025 జనవరి నెలలో అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సో దాదాపుగా చాలామంది విద్యార్థులు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అప్లై చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనుక అవి కూడా మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి మిస్టేక్స్ ఉండవు. మీ యొక్క డబ్బులు కూడా ఈజీగా మీ ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం వారికి వీలుగా ఉంటుంది. ఆల్రెడీ మనకు స్కూల్స్లో పిల్లల దగ్గర బయోమెట్రిక్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 75% హాజరు కలిగి ఉండాలని చెప్పడం కూడా జరిగింది. సో ఈ పథకానికి సంబంధించి మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.